ఖమ్మంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మోందా తుఫాన్ ఎఫెక్ట్తో మున్నేరుకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మున్నేరులో 25 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఖమ్మంలో మోందా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా నిన్న తెల్లవారుజాము నుంచి కూడా వరద బీభత్సం సృష్టిందని చెప్పవచ్చు. దాదాపు ఎడతెరిపి లేకుండా సుమారు 16 గంటల పాటుగా వర్షం కురవడంతో దాదాపు ఖమ్మం జిల్లాతో పాటు ఇటు మధిర, పాలేరు, వైరా నియోజకవర్గంతో పాటు కూడా సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలు, ఇటు ఇల్లందు నియోజకవర్గాల్లో కూడా భారీగా 90 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాలో సుమారు 10 మండలాల్లో కూడా 90 మిల్లీమీటర్ల నుంచి 60 మిల్లీమీటర్ల పైగా వరద ప్రవాహం వర్షం కురిసింది. దాదాపు కొన్ని మండలాల్లో మాత్రం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా కురిసిన వర్షపాతం కారణంగా ఇటు ఖమ్మం జిల్లాకు ఇటు ఇల్లందు నియోజకవర్గం, కారేపల్లి మండలాల్లో కురిసిన భారీ వర్ష కారణంగా దాదాపు అక్కడ ఉన్న ఆ బుగ్గవాగు పోటెత్తడంతో బుగ్గవాగు ఆ రూరల్ మండలం నుంచి, ఖమ్మం రూరల్ మండలం నుంచి తీర్థాల దగ్గర నుంచి కూడా ఇటు ఆకేరు, మహబూబాద్ జిల్లా మరిపడ నుంచి వచ్చే ఆకేరు కూడా రెండు పోటెత్తడంతో ఖమ్మం పట్టణంలోకి వచ్చారు. అది మున్నేరు నదిగా ప్రవహిస్తుంది. మున్నేరు నది ఖమ్మం పట్టణం మీదుగా ప్రవహిస్తుండటంతో ఖమ్మం పట్టణంలో నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో 10 అడుగులకు వచ్చింది. సాయంత్రానికి 19 అడుగులు చేరుకుంది. ప్రస్తుతం 25 అడుగులు ఉదయం 8 గంటలకు చేరుకోగా ఇప్పుడు 26.5 అడుగులకు పైగా చేరుకుంది. దాదాపు ఖమ్మం పట్టణంలో సుమారు 11 కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి మొత్తం ప్రస్తుతం విజువల్ చూడదు. మనం ప్రస్తుతం విజువల్ చూపిస్తున్న ప్రాంతం మొత్తం బొక్కలగడ్డ ప్రాంతం, ఖమ్మం పట్టణంలో కాలవొడ్డు ప్రాంతం, బొక్కలగడ్డ ప్రాంతం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, మోతీ నగర్, దాంతో వెంకటేశ్వర నగర్, బీరప్పగూడు ప్రాంతం, దాంతో పాటుగా రావణపేట కాలనీ, ఖమ్మం రూరల్ ప్రాంతంలో రూరల్ మండలం, ఖమ్మం రూరల్ మండలంలోని సబ్జైల్ కాలనీ, దాంతోపాటు రావణపేట కాలనీలో కూడా పూర్తిగా వర్షం నీరుతో మాత్రం మున్నేరుకు భారీగా నీరు పోటెత్తడంతో మాత్రం కాలనీలన్నీ జలమయమైనాయి. ఇక్కడ నుంచి సంబంధించింది ఖమ్మం పట్టణంలో 3 పునరావాస కేంద్రాలతో పాటుగా ఖమ్మం రూరల్ మండలం దానవేగూడెం కాలనీ, రావణపేట కాలనీలో 2 పునరావాస కేంద్రాలు, మరోపక్క అర్బన్ ప్రాంతంలోని దొంసలాపురం కాలనీలో 27వ డివిజన్ కాలనీలో, దొంసలాపురం కాలనీలో పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు. చాలా ఇండ్లు మొత్తానికి దాదాపు బేస్మెంట్ లెవెల్ తో పాటుగా పైగా ఇళ్లలో కూడా చాలా నీళ్లు, చిన్నపాటి లోతట్టు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు కరకట్ట నిర్మాణం చేపట్టాలని చెప్పేసి 2 రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎప్పుడు నిర్మాణం చేపట్టినప్పుడు అది 850 కోట్లతో రూపకల్పన చేశారు. కానీ మాత్రం ఆ పనులు వేగవంతం కాకపోవడం, ఎక్కడికిసిన బొంగలు అక్కడ ఉంటుందో మాత్రం ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన జూలై మాసంలో వచ్చే జూలైలో వచ్చే వర్షాలకు దాదాపు మున్నేరు ప్రాంతంలోని మొత్తం నీళ్ళని వర్షం నీళ్లు మున్నేరుకు వచ్చే వరద మొత్తం కూడా పలు కాలనీలు, దాదాపు 8-9 కాలనీల్లో 8-9 డివిజన్లలో నీట మునగటం, ప్రజలంతా నిరాశలు కావటం. గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్, జూలై, ఆగస్టు మాసంలో వచ్చిన వర్షాలు మాత్రం బీభత్సం ఖమ్మంలో జలవిలయాన్ని సృష్టించని చెప్పచ్చు. సుమారు 12 డివిజన్లో మున్నేరు వరద తాకిడికి 34 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగింది. ఆ తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్కతో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కరకట్టల నిర్మాణాన్ని ఖమ్మం పట్టణం మున్నేరుకు రెండు వైపులా ఇటు అర్బన్ ప్రాంతం, అటు రూరల్ ప్రాంతం వైపు కూడా ఉండాల్సిన కరకట్టల నిర్మాణాన్ని కూడా పూర్తిగా చేపట్టాలంటూ మాత్రం 10 సార్లకు ఇప్పటికీ పైగా రివ్యూలు చేసినప్పుడు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది. కరకట్టల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ప్రస్తుతం మాత్రం మున్నేరు ప్రాంతంలోని చుట్టుపక్కల శ్మశాన వాటిక ప్రాంతం కావచ్చు, ఇటు మోతీ నగర్ కావచ్చు, ఇటు మరోపక్క బొక్కలగడ్డ, శ్రీనివాస్ నగర్, వెంకటేశ్వర కాలనీ, దాంతో బీరప్పగూడి ప్రాంతంలో మాత్రం కాలనీలో మాత్రం పూర్తిగా జలమయమని చెప్పొచ్చు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు 5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోపక్క దొంసలాపురం కాలనీలో కూడా 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు అక్కడికి తరలి వెళ్లాలని చెప్పారు. కట్టుబట్టలతో కొంతమంది అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. మరోపక్క కొంతమంది మాత్రానికి ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.